మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా 195వ జయంతి సందర్భంగా నంద్యాల ఎస్వైవిసిపి గవర్నమెంట్ మహిళా జూనియర్ కళాశాల నందు డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ రియాజ్ అధ్యక్షతన జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ నిరంజన్, నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు హుసేన్ బాషా, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ జిల్లెల శ్రీదేవి, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నాగసారి సుంకన్న, ఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, సీనియర్ విద్యార్థి నాయకుడు పూల వెంకట్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివుడు, టీడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జిల్లెల శ్రీరాములు హాజరై షేక్ ఫాతిమా గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది వనం శ్రీనివాసులు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శోభారాణి, ఉర్దూ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రజియా, లెక్చరర్స్ సునీలా కుమారి, భాగ్యమ్మ, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. వారితో చేస్తే ఆ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్లకు స్కూల్స్ ఇల్లు ఎవరికి ఇవ్వకుండా అటువంటి తరుణంలో ఒక ముస్లిం మహిళ ముందుకొచ్చి తన ఇంటినే ఈరోజు స్కూల్ గా మార్చింది. అటువంటి మహిళ ముస్లింలలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు. అటువంటి గొప్ప కార్యక్రమము మన కళాశాల ముందు నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇవన్నీ మనకు తెలియదు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ సాంబశివుడు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. అదే మన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఇంగ్లీష్ లెక్చరర్ అయినటువంటి భాగ్యమ్మ మేడం కానీ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. స్టేజ్ మీదకి చైర్ పట్టుకోండి. జోహార్ శ్రీమతి ఫాతిమా షేక్ గారు, జోహార్ సావిత్రిబాయి పూలే గారు, జోహార్ శ్రీమతి ఫాతిమా షేక్ గారు, జోహార్ శ్రీమతి. నంద్యాల పట్టణంలో మహిళా ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు శ్రీమతి ఫాతిమా షేక్ గారి 195 జయంతిని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ నిరంజన్ గారు, అదేవిధంగా బార్ అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి హుసేన్ బాషా సార్ గారు రావడం జరిగింది. ఈ యొక్క ఫాతిమా షేక్ గారి యొక్క జీవితాలను ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలా. ఆ రోజుల్లోనే అప్పట్లోనే పూర్తి స్థాయిలో ఏదైతే వివక్షత ఉన్న రోజుల్లోనే ఒక ముస్లిం కుటుంబం నుంచి శ్రీమతి ఫాతిమా షేక్ గారు బయటికి రావడం, విద్యార్థులకు తీసుకురావడం, ఈ విధంగా చేయడం చాలా మంచి విషయము. అటువంటి వాళ్ళ విషయాలను ఇక్కడ మన విద్యార్థులకు స్కూల్ ఎందుకు కానీ కాలేజ్ ఎందుకు కానీ పాఠ్యాంశాలలో చేర్పించాలని మేము తెలియజేస్తా ఉన్నాం. ఫాతిమా షేక్ గురించి మనము ఆమె యొక్క 195వ జయంతి సందర్భంగా ఇక్కడ ఆమె గురించి స్మరించుకుంటూ ఆమె యొక్క బర్త్డే సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ మనం ఇక్కడ సమావేశమైనాము. యాక్చువల్గా విషయం ఏంటంటే ఆమె మన గూగుల్లో కొడితే ఆమె గురించి ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది మనం చూస్తుంటాం ఈ మధ్య, అంటే 2022 తర్వాత. కానీ ఆమెను ఆదర్శంగా తీసుకొని మహిళా విద్యకు అంటే గర్ల్స్ను ఎడ్యుకేట్ చేయడానికి, వాళ్ళను ఎక్కువ మంది విద్యావేత్తలు కావడానికి, మంచి ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడానికి మన యొక్క కుటుంబాలలో మనం వాళ్ళను ప్రోత్సహించాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇలాంటి అమ్మాయిలు ఉన్న ఇంట్లో ఇప్పటికీ మనం కూడా ఇంత డెవలప్ అయినప్పుడు కూడా తారతమ్యంతో అబ్బాయి అంటే కొంచెం ఎక్కువగా కార్పొరేట్ స్కూళ్లకు ఎక్కువ అమౌంట్ అయినా సరే మనం పే చేసినా కానీ, ఫీజులు చెల్లించినా కానీ పంపాలనుకుంటారు. అదేవిధంగా అమ్మాయిలు అయినప్పుడు పర్వాలేదు దగ్గర నుండి ఏ స్కూల్ అయినా పర్వాలేదు, ఏ కాలేజీలో పర్వాలేదు అని చెప్పి చేర్పిస్తుంటారు. అలాంటి తారతమ్యం లేకుండా వాళ్ళను కూడా మనము సమానంగా చూడాలి. షేక్ ఫాతిమా గారు కానీ, సావిత్రిబాయి పూలే గారు కానీ, వాళ్ళ యొక్క జయంతుల్ని మనం జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మన యొక్క చదువుల కోసం వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా వాళ్ళు త్యాగం చేయడం జరిగింది. సో మనకి చదువు అనేది అంత ఈజీగా రాలేదు.
ఆ రోజుల్లో ఉండేటువంటి ఆచార వ్యవహారాల పేరుతో మనకి ముఖ్యంగా స్త్రీలకి చదువు లేకుండా చేశారు. కాబట్టి వీళ్ళు ఎంతో కష్టపడి మనకు అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి మీరందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్తారని, మీ భవిష్యత్తుని మంచిగా నిర్మాణం చేసుకోగలరని ఆశిస్తూ ఫాతిమా షేక్ గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగిందండి. ఆవిడ సంఘ సంస్కర్తగా, విద్యావేత్తగా, బాలికల ఉన్నత మరి చదువులకి అనుకూలంగా ఆవిడ ఎన్నో పోరాటాలు చేశారు. ముస్లిం కుటుంబం నుంచి ఆవిడ వచ్చారు. అయితే బాలికల ఉన్నత విద్య కోసం ఆవిడ ఎంతో పోరాటం చేశారు. తన సహోదరుడితో కలిసి ఆవిడ పోరాటాలు చేసి పిల్లల విద్య కోసము, ఉన్నత ప్రగతి కోసం ఎంతగానో పాటుపడ్డారు. జ్యోతిబా పులే సావిత్రిబాయి పులే వారి సహ ఉద్యోగిగా ఆవిడ పనిచేస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని విద్య కోసము ఎంతగానో కృషి చేశారు. మరి కులపరమైన కట్టుబాట్లు ఉన్నప్పటికీ, సమాజపరమైన ఎన్నో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వాటన్నిటిని అధిగమించి మహిళా సాధికారత కోరుతూ ఎంతగానో కృషి చేసిన ఒక ప్రత్యేకమైన మహిళగా ఆవిడ కొనియాడబడుతున్నారు. ఆవిడ 191వ జయంతి సందర్భంగా మరి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.